జింబాబ్వే పర్యటన ఓటమితో ప్రారంభించిన టీమిండియా 24 గంటల వ్యవధిలోనే మరో మ్యాచ్‌కి అయితే జింబాబ్వేతో సిద్ధమైపోయింది. హరారే వేదికగా ఆదివారం జరిగే రెండో టీ20లో ఆతిథ్య జింబాబ్వేతో ఆమె తేల్చుకోనుంది. ఇదే విధంగా శనివారం జరిగిన తొలి టీ20లో 13 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఈ ఓటమికి బదులు తీర్చుకునేవారనే కసితో ఉంది టీమిండియా. టీ20 ఫార్మాట్లో ఛాంపియన్ అయిన టీమిండియా కనీసం ఆ టోర్నీకి అర్హత కూడా సాధించిన జట్టైన జింబాబ్వే చేతిలో ఓడిపోవటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు భారత ఆటగాళ్లు సైతం అవమానంగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్ తప్పిదాలను సవరించుకొని రెండో టీ20లో చెలరేగాలని కసితో కూడా ఉన్నారు. అయితే తొలి ఓటమి నేపథ్యంలో టీమిండియా కాంబినేషన్లో వివిఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని మేనేజ్మెంట్ మార్పులు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో దారుణంగా విఫలమైన ఖలీల్ అహ్మద్పై వేటు పడే అవకాశం అయితే ఉంది. మిగతా బౌలర్లంతా సత్తా చాటిన వేళ ఖలీల్ అహ్మద్ 3 ఓవర్లు వేసి 28 పరుగులు సమర్పించుకున్నాడు. ఓవర్కి 9కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని తప్పించి యువ పేసర్ అయిన హర్షిత్ రాణా లేదా తుషారా దేశపాండేని జట్టులోకి తీసుకోవాలని తుది జట్టులోకి భావిస్తున్నారు. తుషారా దేశపాండేకి తొలి ప్రాధాన్యత దక్కవచ్చని నా ఒపీనియన్. ఇకైతే బ్యాటింగ్ విభాగంలో మార్పులు చేయాలనుకుంటే నిలకడగా ఆడగలిగే సాయి సుదర్శన్ జట్టులోకి రావచ్చు. అతని కోసం రుతురాజ్ గైక్వాడ్ లేదా రియాన్ పరాగ్లో ఒకరిపై వేటు పడే అవకాశం అయితే కనబడుతుంది. ఈ 2 మార్పులు మినహా మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అనుకుంటున్నా. ఓపెనర్లు గిల్లు, అభిషేక్ శర్మ, మిడిల్ ఆర్డర్లో రుతురాజ్ గైక్వాడ్ లేదా సాయి సుదర్శన్, రియాన్ పరాగ్లు ఆడవచ్చు. ఇక ఫినిషర్గా రింకు సింగ్, వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ బరిలోకి దిగనున్నారు. స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్, స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్ణోయ్ కొనసాగనుండగా పేసర్లుగా అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ ఆడనున్నారు. అయితే మూడో పేసర్గా హర్షిత్ రాణా లేదా తుషారా దేశపాండేలు ఒకరిలో బరిలో దిగవచ్చు. అయితే ఈ ఒక మ్యాచ్కే మార్పులు చేయవద్దని భావిస్తే మాత్రం సేమ్ టీంతో బరిలో దిగవచ్చు. ఈ నిజం చెప్పాలంటే నా ఒపీనియన్ ప్రకారం కూడా మొదటి మ్యాచ్కే ఒక టీంను మార్చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఈ టీ20 కూడా చూసి మంచి రిజల్ట్ రాబడతారని నేనైతే అనుకుంటున్నా. ఓవరాల్గా జింబాబ్వేతో జరిగే తొలి టీ20 అయిపోయింది. ఇక రెండో టీ20 వచ్చేసరికి ఈ రోజే జరగనుంది కాబట్టి దాని యొక్క జట్టును ఒకసారి పరిశీలిస్తే శుభ్మాన్ గిల్ కెప్టెన్ గాను, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ హర్షిత్ రాణా తుషారా దేశపాండే, ముఖేష్ కుమార్ ఇలా ఉన్నారు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ప్లేయింగ్ లెవెన్లో మార్పులు ఏం జరిగితే బాగుందనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.